ధూమపాన ప్రియులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త చెప్పబోతోంది. త్వరలోనే సిగరెట్లతో పాటు పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచాలని భావిస్తోంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సిగరెట్, పొగాకు ఉత్పత్తులకు జీఎస్టీ ధరలను పెంచాలని చూస్తోంది. ప్రస్తుతం వీటిపై జీఎస్టీ 28% ఉండగా ఇతర ఛార్జీలతో కలిపి 52% పన్నులు విధిస్తున్నారు. త్వరలోనే జీఎస్టీని 28% నుంచి 40% పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీంతో సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తులపై ధరలు అధికంగా పెరగనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పరిహార సెస్ గడువు 2026వ సంవత్సరం మార్చి నెలలో ముగియబోతోంది. ఒకవేళ అది లేకపోయినా పన్ను ఆదాయం తగ్గకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం పాత సెస్ స్థానంలో కొత్త సెస్ ప్రవేశపెట్టాలని కోరుకోవడం లేదని అధికారులు చెప్తున్నారు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా పొగాకు, సిగరెట్లపై జీఎస్టీ ధరలను పెంచబోతోంది. జీఎస్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలోని మంత్రుల ప్యానెల్ ప్రస్తుతం ఈ అంశాన్ని సమీక్షిస్తోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు దాని సిఫారసులను సమర్పించే అవకాశం కూడా ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం కావడం, వీటి వల్లే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతూ నరకం చూడడం, ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల వీటిని పాపపు వస్తువుల కేటగిరీలో చేర్చారు. అందుకే వీటి వినియోగాన్ని తగ్గించేందుకు, వినియోగదారులను నిరుత్సాహపరిచేందుకు వీటిపై భారీగా పన్ను విధిస్తున్నారు. ముఖ్యంగా వీటిపై ప్రాథమిక ఎక్స్చేంజ్ డ్యూటీ, జాతీయ విపత్తుల కంటెంటెంట్ డ్యూటీస్ ని కూడా విధిస్తూ ఉన్నారు. మన దేశంలో ప్రస్తుతం సిగరెట్ల పన్ను 53% ఉండగా ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన 75% కంటే తక్కువ. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు భారీ పన్ను ఆదాయాన్ని సృష్టిస్తాయి. 2022-2023లో పొగాకు ఉత్పత్తుల వల్ల 72,788 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇదిలా ఉండగా పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ ప్రభుత్వం 5% ఉండగా, దీనితో పాటు 1000 సిగరెట్లకు వాటి పొడవు, ఫిల్టర్, రుచి ఆధారంగా 2,076 రూపాయల నుంచి 4,170 రూపాయల వరకు అదనపు నిర్దిష్ట లెవీ విధించబోతోంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులపై పన్నును సమీక్షించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గతంలో ఒకప్పటి ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీళ్లే జీఎస్టీ ధరల పెంపును పరిశీలిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.